హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. మన ఇంట్లో ఎండిపోయిన ఒళ్ళిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా వాటితో కిచెన్ క్లీన్ చేసుకోవడానికి లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈరోజు ఎండిపోయిన నిమ్మకాయలన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఈ నిమ్మకాయ ముక్కలన్నీ వేసి బాగా ఉడికించుకోవాలి. నిమ్మకాయ ముక్కలు బాగా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి. నిమ్మకాయ ముక్కలన్నీ బాగా ఉడికిపోవాలండి. మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత చల్లారి పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత వాటిని ఇలా మెత్తగా చేత్తో నలిపేయండి. మొత్తం వీలైనంత వరకు మెత్తగా చేసేసుకోండి. లేదు అంటే మీరు మిక్సీలో వేసుకొని కూడా ఆ ముక్కలన్నీ మిక్సీ పట్టుకోవచ్చండి. నిమ్మకాయ ముక్కలు బాగా మెత్తగా నలిపేసుకున్న తర్వాత ఇలా అయిపోతుందండి. తర్వాత నిమ్మకాయ ముక్కలన్నిటినీ తొక్కల్ని ఇలా సెపరేట్ చేసేసుకోండి. మొత్తం లిక్విడ్ విడిగా వచ్చేసేలాగా చేసేసుకోండి. ఆ నిమ్మరసంలో కొద్దిగా వెనిగర్, అదేవిధంగా కొద్దిగా బేకింగ్ సోడా కూడా తీసుకోవాలండి. నేను చిన్న ప్యాకెట్ బేకింగ్ సోడా వేశాను. బేకింగ్ సోడా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని తర్వాత 2-3 టేబుల్ స్పూన్స్ డిష్ వాషర్ లిక్విడ్ కలుపుకోవాలి. తర్వాత ఒక నాప్థలిన్ బాల్ తీసుకోవాలండి. అదే కలరా ఉండలు అంటారు కదా, బట్టలు మడతల్లో వేసుకుంటాం కదా బీరువాల్లో, అది బాగా మెత్తగా పౌడర్ చేసుకొని కలుపుకోవాలండి. దానివల్ల మనకి చీమలు అవి రావు, బొద్దింకలు చీమలు ఇవేమీ రావండి. బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. మొత్తం కలిసిన తర్వాత ఇలాంటి ఖాళీ బాటిల్ తీసుకొని దానిలోకి వడకట్టుకోవాలి. స్టెయిన్ చేసుకొని పెట్టుకున్న ఈ లిక్విడ్ని ఇలాంటి స్ప్రే బాటిల్లో వేసుకొని వాటర్ కలుపుకొని ఉంచుకొని వాడుకోవచ్చండి. లేదు మీ దగ్గర అలాంటి స్ప్రే బాటిల్ లేదు అంటే ఇట్లాంటి డ్రింక్ బాటిల్స్కి పైన క్యాప్కి హోల్ పెట్టుకొని కూడా యూస్ చేసుకోవచ్చండి. ఈ లిక్విడ్తో స్టవ్ క్లీన్ చేసుకోవచ్చండి, కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేసుకోవచ్చు, కిచెన్ టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు. అదేవిధంగా బాత్రూంలోని షవర్లు, ట్యాప్స్ అన్నీ క్లీన్ చేసుకోవచ్చండి. చాలా నీట్గా వస్తాయి. పిండేసి తీసేసిన ఈ నిమ్మకాయ తొక్కలు ఉన్నాయి కదండి, వాటితో మనం ఇత్తడి సామాలు, రాగి సామాలు ఇవి తోముకోవచ్చండి. తెల్లగా వస్తాయి బాగా. ఇలా ఇంట్లోనే మనం లిక్విడ్ తయారు చేసుకోవడం వలన మనకి డబ్బులు మిగులుతాయండి. అంతేకాకుండా కెమికల్ ఫ్రీ కూడానండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.